హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేసి చూపిస్తానండి. చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో నేను చేసే పద్ధతిని చూసి మీరు కూడా నేర్చుకోండి. దీంతోపాటు చికెన్ తందూరి కూడా చేశాను, అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే నేను 3/4 kg చికెన్ తీసుకున్నానండి. దానిలోకి కొన్ని మసాలాలు అనేటివి యాడ్ చేసుకుంటున్నాను. దానికన్నా ముందు చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకొని వాటర్ నడిపి తీసేయాలి. సో అందులోకే నేను ఈ మసాలాలు అనేటివి యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 స్పూను పసుపు, 2 స్పూన్ల కారం, తర్వాత ఒక 1/4 కప్పు వరకు పెరుగు, దానిలోకి 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల గరం మసాలా, ఉప్పు కొంచెం అండి. తర్వాత మనం కర్రీ చేసుకున్నప్పుడు వేసుకుందాము. సో ఇందులోకే తరిగిన కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక 1/2 లెమన్ వరకు వేసేసుకోండి. లెమన్ అన్నీ వేసేసుకున్న తర్వాత చికెన్కి బాగా ఈ మసాలాలన్నీ పట్టేలాగా కలిపేసుకోవాలి శుభ్రంగా. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఈ మసాలాలన్నీ మంచిగా చికెన్కి పడతాయి. మనకి బిర్యానీలో ఉప్పు కారం అవన్నీ బాగా సరిపోతాయి అన్నమాట తినేటప్పుడు. సో వీలుంటే 1/2 అవర్ పెట్టుకోండి. మనకి టైం లేదు అని అనుకుంటే 15 నిమిషాలు సరిపోతుంది. సో నేనైతే మంచిగా మిక్స్ చేసుకొని ఈ మూత పెట్టేసి ఒక 1/2 అవర్ అలా వదిలేస్తున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను, కుక్కర్ ప్యాను. అందులోకి 2 స్పూన్ల నెయ్యి అనేది వేసుకున్నాను. నెయ్యి మీకు నచ్చినట్లయితే వేసుకోండి, ఆప్షనల్లీ. లేదు అని అంటే స్కిప్ చేసుకోవచ్చు, ఆయిల్ వేసేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 2 స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. సో నెయ్యి ఇష్టం లేని వాళ్ళు 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవచ్చు. సో దీనిలోకే ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు మసాలాలు అనేటివి ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను. 2 బిర్యానీ ఆకులు, అలాగే మన ఇంట్లో ఏ మసాలా ఐటమ్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇక్కడ నేను చెక్క, మొగ్గ, ఇలాచి, తర్వాత బిర్యానీ ఆకు, ఇంకా మరాఠీ మొగ్గు, కొన్ని ఐటమ్స్ అయితే వేసుకున్నాను. తర్వాత సాజీరా కూడాను మెయిన్ ఇంపార్టెంట్ అండి. సాజీరా తప్పనిసరి వేసుకోండి, చాలా బాగుంటుంది అరోమా అనేది. సో ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి. సో దానిలోకి ఒక 4-5 పచ్చిమిర్చిలు కూడా వేసుకున్నాను కట్ చేసి. సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం మిగిలి ఉంది కదండి పుదీనా, కొత్తిమీర, అవి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం కలర్ మారిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చికెన్, అయితే ఈ ఉల్లిపాయలు తాలింపులోకి వేసేసుకోవాలన్నమాట. సో ఇలా అంతటిని మిక్స్ చేసేయండి. కాస్త హై ఫ్లేమ్లోనే ఇదంతా ఉడికించుకోవాలన్నమాట. సో దీనిలోకే ఈ కర్రీకి తగ్గట్టు ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా కొద్దిగా వేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను ముందుగా నానబెట్టేటప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకొని మరి కాస్త కలిపేసుకొని మూత పెట్టి చికెన్ కొంచెం ఉడికేలాగా తయారు చేసుకోవాలా, మనకి కర్రీ అయ్యేలాగా తయారు చేసుకోవాలి. దీనిలోకి నేను తయారు చేసుకున్న బిర్యానీ పౌడర్ కూడాను వేసుకున్నానండి. సో అదొక 2 స్పూన్లు. తర్వాత 2 టమాటాలు మీడియం సైజ్వి వేసుకున్నాను. ఇవన్నీ ఒక మంచి కర్రీలాగా తయారు చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే
మనకి చికెన్ ఉడికించేటప్పుడు అంటే చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ఇందులో డైరెక్ట్‌గా బియ్యం వేసేస్తాం కదా! అలా కాకుండా ఇలా చేయండి. ఫస్ట్ కర్రీ రెడీ చేసుకొని దాన్ని ఒక 2 విజిల్ వచ్చేలాగా వేసుకొని అంటే వాటర్ ఏసేసి ఓ 2 విజిల్ పెట్టేసుకొని, తర్వాత బిర్యానీ కోసం బియ్యం వేసుకోండి. అప్పుడు చికెన్ సాఫ్ట్‌గా, జ్యూసీగా తినేటప్పుడు చికెన్ బిర్యానీ తినేటప్పుడు ఉప్పు, కారాలు అవన్నీ సరిపోతాయండి. సో, అలా ఇలా ట్రై చేయండి ఒకసారి. సో, నేనైతే ఇక్కడ 2 విజిల్ చికెన్ అయితే ఉడికించేసాను. తర్వాత ఒక 5 గ్లాసుల బియ్యాన్నయితే వేసుకుంటున్నాను కడిగేసి. నేను నార్మల్ బియ్యమే వేసుకున్నానండి. మేము రెగ్యులర్ తినేటి బియ్యమే వేసుకున్నాను. మీకు ఇష్టమైతే బాస్మతి బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ఒక 5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 5కి 5 10 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టి ఓ 2 విజిల్ వస్తే సరిపోతుందండి. సో, ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకొని దానిలో చివరిగా ఒక హాఫ్ లెమన్ పిండేసుకొని ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. తర్వాత మళ్ళీ వేసుకోలేమన్నమాట అందుకోసం. సో, చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో, చూస్తున్నారు కదా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా తొందరగా అయిపోతుంది కూడాను. ఎందుకంటే మనకి పెద్ద ప్రొసీజర్ ఏం లేదు. దమ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. సో, ఇప్పుడైతే నేను చికెన్ తందూరీ కోసం ఇలా చికెన్ పీసెస్ని ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. సో, ఇలా అన్ని చికెన్ ముక్కలకి ఇలా ఘాట్లు అయితే పెట్టుకున్నాను. ఉప్పు, కారం అంతా బాగా పట్టేలాగా ఉంటుందని. సో, ఉప్పు వేసుకున్నాను. అలాగే గరం మసాలా పౌడరు, తర్వాత పసుపు, తర్వాత ఇంకొకటి ఏంటంటే తందూరి మసాలా పౌడర్ దొరుకుతుందండి బయట మార్కెట్లో. అది కూడా వేసుకోండి. సో, కారం కూడా వేసుకున్నాను రుచికి తగ్గట్టుగా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు. సో, చివరిగా నిమ్మకాయ ఒకటి పిండేసుకొని ఈ చికెన్ ముక్కలకి అంటే మంచిగా పట్టేలాగా కలిపేసుకోండి. ఎందుకంటే మనకి లోపల వరకు సరిపోవాలి కాబట్టి, అంటే ఉప్పు కారాలు అవన్నీ సరిపోవాలి కాబట్టి నీట్గా కలిపేసుకోండి. సో, దీనిలోకే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని కలుపుకున్నట్లయితే లోపల వరకు పడుతుందన్నమాట. అలాగే మంచిగా నానుతుంది. ఇది కూడాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇలా నానబెట్టేసుకోండి. మనం ఫ్రై చేసుకునే ముందు ఇలా మ్యాగ్నేట్ చేసేసి పెట్టేసుకోండి. దీనిలోకే కరివేపాకు, అలాగే ఓ 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మిక్స్ చేసి ఒక అరగంట అలా వదిలేయండి మూత పెట్టేసి. సో, ఇలా తయారైపోయిన ముక్కల్ని మనం తవా మీద ఆయిల్ అనేది వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ల అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనుకోండి వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్కని అంటే చికెన్ ముక్కని ఒక్కొక్కటిగా ఇందులో అంటే తవా మీద వేసి ఫ్రై చేసుకోండి. 2 వైపులా మంచి కలర్ మారేంత వరకు. అలాగే లోపల కూడా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను లోపల చికెన్ అనేది సాఫ్ట్ అవ్వదు కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కాలుస్తూ ఉండండి.
సో మనకి ఇలా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ మారేంత వరకు తందూరిలాగా, అంటే మంచి రోస్ట్ అవ్వాలన్నమాట. ఆ విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి. సో చూసారు కదా, ఇలా మనకి కలర్ అనేది చేంజ్ అయింది. సో ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చికెన్ అనేది సాఫ్ట్ అయిపోయింది. సో అంతేనండి, సింపుల్ తందూరి రెడీ అయిపోయింది. సో వేడి వేడి చికెన్లో ఇలా తందూరి ప్లస్ చికెన్ బిర్యానీ తింటే చాలా బాగుంటుందండి. మనకి మండి మండి అని అంటూ ఉంటాం కదా, ఆ మండీలు ఇవేవి అవసరం లేదు. మనకి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. మీరు ఒకసారి ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగా వస్తుంది అనమాట. సో చూసారు కదా, చికెన్ చాలా బాగుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంది. సో చికెన్ తందూరి రెడీ అయిపోయింది. సో నా చికెన్ బిర్యానీ విత్ తందూరి రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా పొగలు కక్కే చికెన్ బిర్యానీలోకి తందూరి ముక్కలు పెట్టుకొని అలా సైడ్కి ఆనియన్స్ 2 పెట్టుకొని తింటుంటే మరి ఇంకా రెస్టారెంట్లకి వెళ్ళాల్సిన పనే లేదండి. ఇంట్లోనే హ్యాపీగా చేసి పెట్టండి మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. వాళ్ళు కూడా మంచి కామెంట్స్ ఇస్తారు మీకు కూడా. ఒకసారి ట్రై చేయండి. సో ఈ బిర్యానీ ఎలా అనిపించింది, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.